అందరికీ నమస్కారం. ఆదికవి వాల్మీకి మహర్షి విరచితం ఈ మహారామాయణం. దీన్ని వశిష్ఠ గీత అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీరామచంద్రుడికి 16వ ఏటే వైరాగ్యం వచ్చింది. అప్పుడు వశిష్ఠుల వారే అతనికి ఉపదేశం చేసి ఆత్మజ్ఞాన బోధన చేశారు. అందుచేత వశిష్ఠ గీత అని కూడా అంటారు. జ్ఞానయుక్త వైరాగ్యముచే కర్మ వైముఖ్యం పొందిన శ్రీరామునికి జ్ఞాన కర్మలు వేరువేరు కాదు. జ్ఞానము కర్మ వేరువేరు కాదు, అవి ఒకే పక్షి యొక్క 2 రెక్కల వంటివని ప్రబోధించి తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి వశిష్ఠ మహర్షుల వారు చేసిన ప్రయత్నం ఎంత అంతా కాదు. ఆ ప్రయత్నం వల్లనే ఆ వశిష్ఠ గీత ప్రబోధన వలనే శ్రీరామచంద్రుల వారు రామరాజ్యాన్ని స్థాపించారు. అలాంటి రామరాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? ఎప్పుడైనా ఉంటుందా? వశిష్ఠ మహర్షి వివరించిన కథలు, దృష్టాంతాలు, యథార్థ సంఘటనలు, పురాణ ఇతిహాసాల ప్రస్తావనలు, ప్రత్యక్ష దర్శనాలు, గత స్మృతులు నెమరవేత వెరసి ఇదంతా శ్రీరామునికి కర్తవ్యం ప్రబోధించడానికి, శ్రీరాముని ద్వారా భవిష్యత్ తరాలకు గొప్ప జ్ఞాన సంపదను అందించడానికి. ఈ జ్ఞాన సంపదను నేను 3 నిమిషాలు 3 minutes వీడియోల్లో ఈ గొప్ప జ్ఞాన సంపదను నేను చిన్న వీడియోస్లో 3 నిమిషాల వీడియోస్లో అందరికీ అందజేస్తున్నాను. అందరూ ఆదరించాలి, అందరూ ఈ జ్ఞానాన్ని పొందాలి, అందరికీ షేర్ చేయాలి. ధన్యవాదాలు.